వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయాన్ని కూలదోసి రైతులను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా గొల్లపూడిలో రైతులతో సమావేశమై మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసి రైతులను రోడ్డుపాలు చేసిందని ఆయన విమర్శించారు. జరిగిన నష్టాన్ని రోడ్డు కావచ్చు, అట్లాగే మరి కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, పేదవాళ్ళ ఇళ్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ వరి పంట ప్రధానంగా నష్టం జరిగిన దాని మీద కేంద్ర బృందం కూడా వచ్చి అవన్నీ కూడా వివరాలని కేంద్రానికి తెలియజేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సంబంధిత అధికారులతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మరి ఈ రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగస్వాములై మరి ఈ వారం రోజులు జరిగే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా డిసెంబర్ 3వ తారీఖున ఆయన కూడా పాల్గొంటారని చెప్పి తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే పార్టీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న అటు క్యూబ్స్లో ఉన్న వాళ్ళందరూ క్లస్టర్ అవ్వచ్చు, యూనిట్ అవ్వచ్చు, బూత్ అవ్వచ్చు, మండల నాయకులు అవ్వచ్చు, అట్లాగే గ్రామ నాయకులు అవ్వచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు అవ్వచ్చు, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మంచి ఉద్దేశంతో రైతాంగాన్ని కాపాడాలి, రైతాంగానికి చైతన్యం తీసుకురావాలి, రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతి సాంకేతిక పరిజ్ఞానం అందించాలి, ప్లస్ ఏదైతే సేంద్రియ వ్యవసాయం మీద ఎక్కువ చైతన్యం తీసుకురావాలి, పండించిన పంటకి మద్దతు ధర, గిట్టుబాటు ధర తెప్పించాలనే ఒక మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రైతాంగాన్ని చైతన్యపరచడానికి తీసుకున్నారు. దయచేసి రైతు సోదరులందరూ కూడా మరి ఇవాళ ఎంతో కష్టపడి ఇక్కడే తీసుకోండి. గొల్లపూడిలో రైతాంగం అంతా కూడా మరి కష్టపడి మొన్న వరేసుకున్నారు. మరి దానికి గాలికి కావచ్చు, మొన్న వచ్చిన తుఫాను వల్ల ఇబ్బంది వస్తే దాన్ని కూడా అధిగమించి పంటను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అట్లాగే ఏదైతే మరి తదుపరి పంటను కూడా వేసుకోవడానికి అందరూ కూడా కలిసి రైతాంగం అంతా కూడా కూర్చొని మాట్లాడి సంబంధ అధికారులతో కూడా కూర్చొని ఏ విధంగా ఏ పంట ఎక్కడ వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలనే దాని మీద కూడా సమాలోచనలు చేసుకొని అటు ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కింద అవ్వచ్చు, లేదా చెరువుల కింద అవ్వచ్చు, లేదా ఎక్కడెక్కడ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించి, ప్రభుత్వం యొక్క సూచనలు పాటించి, ప్రభుత్వ నీటి ఇరిగేషన్ అధికారుల సూచనలు పాటించి వాళ్ళందరి సలహాలు సంప్రదింపులు చేసుకొని ఇంకా నీటి సంఘాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రైతు కూడా నీటి సంఘాలని, ఇటు ఏదైతే వ్యవసాయ శాఖ అధికారుల్ని, అట్లాగే రైతు సేవ కేంద్రంలో ఉన్న అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని, పంటల్ని కాపాడుకోవాలని, గిట్టుబాటు ధర తెచ్చుకోవాలని, ఏదైతే తక్కువ ధరలకే దళారులు పాలు అవ్వద్దని రైతుల్ని చైతన్యం చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. జిన్నింగ్ మిల్లుకి మరి పనిచేస్తూ గ్రామాల్లోకి వచ్చి పత్తిని కొట్టుకెళ్ళనివ్వకుండా దయచేసి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఎవరైతే వాళ్ళ క్యూబ్స్లో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అట్లాగే రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా పత్తి రైతులకి అండగా ఉండి పత్తి రైతుని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అటు పత్తి రైతు ధైర్యంగా ఉండి ప్రభుత్వ మద్దతు ధరకే మరి ఏదైతే పత్తి అమ్మే విధంగా చర్యలు తీసుకోమని కూడా కోరుతా ఉన్నాను. పండించిన దానికి మొన్న 8 ఎకరాలు దగ్గర ఎకరానికి 10 బస్తాలని ఈ గాలి కావచ్చు, తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, కాస్త దిగుబడి తగ్గింది. ఆ పండించిన పంటని వెంటనే ఏదైతే మార్కెట్ యార్డ్లో రైతుకు యార్డు తోలగానే రామకృష్ణ రైతుకి 24 గంటలు తిరగకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు
సివిల్ సప్లైస్ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు, బూతులు మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ ధాన్యం కొనుగోలులో డబ్బుల్లో కూడా తాడేపల్లి ప్యాలెస్కి డబ్బులు అలవాటు చేశారు. ఇది రైతు అమ్ముకునే ధాన్యం డబ్బుల్లో కూడా 100-200 రూపాయలు కక్కుతు పట్టడం ఒకటి, 2 గోను సంచుల డబ్బుల్లో కూడా కక్కుతు పట్టడం ఒకటి. ఇవన్నీ కూడా కలగలిపి ఏంటంటే ఈ అవినీతి ధాన్యం కొనుగోలులో తాడేపల్లి ప్యాలెస్ దాకా గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అవినీతి అక్కడ దాకా చేరింది. వాడు చూడండి, రైతు వచ్చి స్పష్టంగా చెప్పాడు. మన సమావేశం పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్నాం. అయ్యా, నిన్న రైతు రామకృష్ణ ధాన్యం అమ్మాడు, 24 గంటల్లోనే డబ్బు పడిందని గర్వంగా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది అన్నమాటనని చెప్పేసి చెప్పడం తెలియజేశారు. కాబట్టి కంపల్సరీగా రైతాంగం నేను అదే మొక్కజొన్న రైతుకు చెబుతున్నాను, అట్లాగే పత్తి రైతుకు కూడా చెప్తున్నాను. సిసిఐ చాలా స్పష్టంగా సిసిఐని కూడా హెచ్చరించారు. కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. చాలా స్పష్టంగా బయర్స్ కూడా తెలియజేస్తా ఉన్నాం. దళారులు తక్కువ రేటుకు కొని మన దగ్గర 1000-2000కి వాళ్ళు జిన్నింగ్ మిల్లుకి వేసుకొని ప్రభుత్వం ఇచ్చే 8000 పై ధర దళారు కొట్టేస్తున్నాడు. కాబట్టి దయచేసి పత్తి రైతులందరూ కూడా చెప్తున్నాను, మీరెవ్వరూ కూడా గ్రామాల్లో దళారులకు ఇవ్వమాకండి. మార్కెట్ యార్డ్లకు వెళ్ళండి, సిసిఐ సెంటర్లకు వెళ్ళండి, బయళ్ళు నిలదీసి అడగండి. మన తేమ శాతం కూడా ఇవాళ చూసుకోండి జాగ్రత్తగా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలని మనం అడిగి కొనుగోలు చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. నమోదవ్వాలి. ప్రతి ఒక్క విషయం కూడా యాప్లో అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఇవన్నీ కూడా ఎవరైతే ఈ రైతు సేవా కేంద్రాల నుంచి వచ్చే అధికారులు వీళ్ళందరూ కూడా ప్రజల్ని, రైతాంగాన్ని చైతన్యం చేస్తారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రైతు ఏదైతే రైతుల కోసం మొబైల్ అప్లికేషను మరి ఇది ఏ విధంగా వాడాలి ఏంటనేది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార మరియు నిర్వహణ వ్యవస్థ వాళ్ళు మరి దీన్ని APAIMS కింద 2.0 కింద ఈ యాప్ను కూడా తీసుకొస్తా ఉన్నారు. దయచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా రైతాంగానికి ఉపయోగించుకునే విధంగా ప్రజల్ని, రైతుల్ని చైతన్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా రైతాంగం దగ్గర తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. రైతన్న మీకోసం కార్యక్రమం మరి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత రైతులు ఇళ్ల వద్దకి వెళ్ళి ఈ కార్యక్రమాలు వాళ్ళు చెప్పే విషయాలు కావచ్చు, అట్లాగే ఫిర్యాదులు కావచ్చు, మొత్తం ఇవన్నీ కూడా చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది. తర్వాత ఈ డేటా అంతా కూడా 30వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు విశ్లేషించి డిసెంబర్ 3వ తారీఖున కార్యాచరణ ప్రణాళిక కూడా 26-27కి ఈ రైతు సేవా కేంద్రాల్లో మరి అక్కడ అందరినీ కూర్చోబెట్టి రాబోయే సంవత్సరం 26-27కి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, పంటల మార్పిడి అవ్వచ్చు, నీటి భద్రత అవ్వచ్చు, మరి ఈ సాంకేతిక వ్యవసాయ యంత్ర పరికరాలు అవ్వచ్చు, డ్రోన్స్ అవ్వచ్చు, ఇట్లా రకరకాలుగా డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అవ్వచ్చు, ఈ కార్యక్రమాలన్నీ కూడా దీని మీద ముగింపు వర్క్షాప్ కూడా 3వ తారీఖు రైతు సేవా కేంద్రాల్లో వర్క్షాప్ని నిర్వహించడం, రాబోయే ఖరీఫ్ రబీ పంటల సాగు మీద కూడా అధికారులు ఇవన్నీ కూడా సూచనలు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ తెలియజేస్తూ ఉంది. ఈ 5 సూత్రాలు కూడా ఆధునిక పద్ధతిలో పంటల ఎంపిక, నీటిపారుదల, అట్లాగే ఆర్గానిక్ ఆహారం, మార్కెటింగు, ఇటువంటి మొత్తం 5 సూత్రాలను పెట్టడం జరిగింది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఏదైతే కొత్త విధానాలు వస్తున్నాయో దేశంలో వివిధ రాష్ట్రాలు అట్లాగే ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్న ఆధునిక వ్యవసాయ పద్ధతులన్నీ కూడా రైతాంగానికి అందుబాటులో తీసుకురావాలి. అట్లాగే పంటల ఎంపిక, పంటల మార్పిడి. పిచ్చి గారు ఉన్నారు, మరి దశాబ్దాల తరబడి దగ్గర 60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. 1969 నుంచి వ్యవసాయ రంగంలో ఉన్నారు బొంసాన్ పిచ్చి గారు, గొల్లపూడి గ్రామం. అట్లాగే జగన్మోహన్ రావు ఎంపీపీ గారు కూడా చేశారు గతంలో 5 ఏళ్ళు. ఆయన కూడా
40 ఏళ్ళ నుంచి వ్యవసాయంలో ఉన్నారు. ఆయన కూడా మండలాధ్యక్షుడు చేశారు. అలాగే రైతు సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇలా ఏంటంటే వాళ్ళ అనుభవాలుగా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే సేంద్రీయ వ్యవసాయం కూడా ఈ ఎరువులు, పురుగు మందులు ఈ వాడకాలు తగ్గించాలని ఈ ఆర్గానిక్ ఏదైతే సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నారు. అన్నిటికన్నా కూడా ముఖ్యం ఈ మార్కెటింగ్ నెట్వర్క్, ఏదైతే మార్కెట్ ఇంటెలిజెన్స్, ఏ పంట వేసుకోవాలి ఏంటి అనేది, వీటన్నిటి మీద కూడా చైతన్యం రైతు సేవా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతంలో రైతాంగం వరకు ఈ యాప్లన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చి వ్యవసాయ అధికారులందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులు, సహకార సంఘంలో ఉన్నవాళ్ళు, అట్లాగే రైతు సంఘాలు, నీటి సంఘాలు మొత్తం కూడా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ చైతన్యమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. అట్లాగే 175 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు పెట్టి పరిశ్రమలు ఏ విధంగా పెట్టమన్నారో ఇప్పుడు ఆ పార్కుల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే 65 నుంచి 70% వ్యవసాయం మీద ఆధారపడ్డాం. వ్యవసాయ ఆధారిత పంటలో ప్లస్ దానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్, దానికి సంబంధించిన నెట్వర్క్ ఉంటే తప్ప మనం ఈ దళారుల పాలు కాకుండా పంటలు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ అవన్నీ కూడా మరి ఎంకరేజ్ చేయాలి, కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాగే ఫార్మర్ యాప్ కూడా నేను తెలియజేశాను. అట్లాగే ప్రభుత్వ పథకాలు కూడా PM కిసాన్ అవ్వచ్చు, అన్నదాత అవ్వచ్చు, అన్నదాత మిత్ర అవ్వచ్చు, మరి ఉచిత పంటల బీమా అవ్వచ్చు, ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, ఈ పథకాల గురించి కూడా గత 17 నెలల్లో మనం ఏం చేసాం అనేది కూడా చైతన్యం తీసుకురావడానికి ఇవన్నీ కూడా తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దగ్గర మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల చైతన్యం తీసుకొని ఈ రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రతి రైతు సోదరుడు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి. అట్లాగే ఏదైతే వాళ్ళ రైతన్న మీకోసం కార్యక్రమంలో ఈ రైతుల్ని చైతన్యం చేయడంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఈ మొక్కజొన్న విషయంలో, అట్లాగే పెసలు, మినుములు కూడా ఎక్కడైతే గ్రామాల్లో ఉన్నాయో, ఎందుకంటే డిమాండ్ సప్లైని బట్టి రేటు కూడా ఉంటుంది కాబట్టి ఇవాళ దిగుబడులు మన పెసల, మినుములు తక్కువగా, దిగుబడి తక్కువగా ఉంది కాబట్టి రేటు కంపల్సరీగా మద్దతు ధర రావాలి అని కొంతమంది దళారులు సిండికేట్గా ఏర్పడి రైతుల్ని మరి తక్కువ ధరకి కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తే కూడా ప్రభుత్వం సంబంధ అధికారులు కూడా వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు మద్దతు ధర కొనాలని చెప్పి కూడా రైతాంగానికి దళారులని హెచ్చరిస్తూ ఉన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులను చైతన్యవంతులు చేయాలి. ఏదైతే ఈరోజు సుమారు 6,310 కోట్లు మనం రైతాంగాన్ని దగ్గర 46,86,000 మంది రైతాంగానికి మనం అన్నదాత సుఖీభవ, PM కిసాన్ యోజనలో మన డబ్బు రైతు ఖాతాల్లో వేయడం జరిగింది. అదేవిధంగా 2 విడతలుగా 7,000 చొప్పున 14,000, మూడో విడతలో కూడా 6,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయిపోతూ ఉన్నాయి. 5,000, 2,000, 5,000, 2,000 అట్లా 14,000 మనం 2 విడతల్లో వేసాం. మూడో విడతలో అన్నమాట ప్రకారం 20,000లో మూడో విడతలో 6,000 కూడా వేయటం జరుగుతుంది. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి, అన్నదాతకు అండగా ఉండాలనే ప్రభుత్వం రైతన్న మీకోసం అనే కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దగ్గర నవంబర్ 29 వరకు, 24 నుంచి 25 వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగాలి. ఈ 5 రోజులు కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ రైతన్న మీకోసం ఈ పథకాలన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది, రైతుల్ని చైతన్యవంతులు చేయాలి, అట్లాగే గిట్టుబాటు ధర రైతాంగానికి రావాలి, మద్దతు ధరకే పంటలు కొనాలి, దళారులు పాలవకుండా రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి
ఇట్లు రైతు సేవా కేంద్రాలు కావచ్చు, అట్లాగే పార్టీ యంత్రాంగం కావచ్చు, అట్లాగే అందరం కూడా కలిసి రైతును కాపాడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. రైతులకి అవగాహన కల్పించి పంటల మార్పిడి విషయంలో కూడా ఏదైతే భూసార పరీక్షలు కావచ్చు, అట్లాగే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలి, ఎట్లా సిద్ధం అవ్వాలనేది ఇవన్నీ కూడా మరి రైతుల్లో చైతన్యం తీసుకురావడానికి ఆ కార్యక్రమం ఒకటి తీసుకుంటా ఉన్నారు. అట్లాగే పంచసూత్రాలు కార్యక్రమం కింద మరి 5 సూత్రాల కింద కూడా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే క్లస్టర్గా విభజించి బృందానికి 30 క్లస్టర్లు 90 గృహాలు సందర్శించే కార్యక్రమం పెట్టారు 24 నుంచి 29 వరకు. అట్లాగే రైతులు ఇళ్ళకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశ లేఖని కరపత్రాన్ని కూడా ఇంటింటికి ఇచ్చి ఏదైతే వాళ్ళ యాప్ కూడా ఒక యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మొన్న వచ్చిన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఆ పొలాల్లో నీళ్లు నిలబడితే వీళ్ళు రైతులంతా కూడా మనం ప్రభుత్వం వచ్చే లోపలే మనమే సాయం చేసుకోవాలని ప్రొక్లైన్ తెచ్చుకొని రైతాంగం అందరూ కూడా కలిసి ఆ పొలాల్లో ఉన్న నీళ్ళని బయటికి పంపించుకోవడం జరిగింది. అట్లా అధికార యంత్రాంగం వచ్చేలోపే రైతు సేవా కేంద్రాలు కావచ్చు, లేకపోతే నీటి సంఘాలు కావచ్చు, అట్లాగే మన కోఆపరేటివ్ సొసైటీలకు సంబంధించిన సహకార సంఘంలో ఉన్నాడు కావచ్చు, అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ విధంగా ఎక్కడికక్కడ రైతు కష్టం వచ్చినప్పుడు పొలాల్లో నీళ్లు ఉన్నప్పుడు వాటిని మనం బయటికి పంపించగలిగితే కనీసం పంట కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అట్లా పంటల ఎంపిక కావచ్చు, నీటిపారుదల, ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, అట్లాగే మార్కెటింగ్, ముఖ్యంగా మార్కెట్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. ఇవాళ మొక్కజొన్న ఉంది, మార్కెట్ని ఇమీడియట్గా రంగంలో దిగి మొక్కజొన్న రైతుని ఆదుకోమని చెప్పడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఏదైతే ఈ బీర్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా మద్దతు ధరకే ఏదైతే 2400 రేటు ఉందో ఆ మద్దతు ధరకే మొక్కజొన్న కొనాల్సిన బాధ్యత వ్యాపార వర్గాల మీద ఉంది. ఎవరైతే గ్రామాల్లో చిన్న చిన్న ఎవరైతే వ్యాపారులు వస్తున్నారో వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలి. అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతాంగాన్ని మాట్లాడి మరి రేపు ఎల్లుండి రమ్మని చెప్పి తెలిసింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా దళారులందరినీ కంట్రోల్ చేయడానికి మార్కెట్ ఏదైతే మార్కెట్ని కూడా ఇమ్మీడియట్గా రంగంలో దింపి ఇమ్మీడియట్గా కొనుగోలు చేయమంటం జరిగింది. అట్లాగే ధాన్యం కూడా ఎప్పటికప్పుడు సంబంధ మంత్రి తెలియజేస్తా ఉన్నాడు ఎన్ని కోతాలు ఉన్నాయి రైతు సేవా కేంద్రాల్లో. అట్లాగే 12,000 కోట్లు మరి గత సంవత్సరం మనం ధాన్యం కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలని మరి ఈ సంవత్సరం కూడా ధాన్యం కొనుగోలుని వేగవంతం చేసి అటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, గోను సంచుల విషయంలో కావచ్చు, ఎందుకంటే మొన్న తుఫాను తప్పుకున్నాం. అట్లాగే మరి కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో ఇబ్బంది వచ్చింది. అట్లాగే మళ్ళీ తుఫాను హెచ్చరికలు మరి కొన్ని జిల్లాల్లో మరి వస్తూ ఉన్నాయి. రాబోయే వారం కూడా చాలా జాగ్రత్తగా మరి రైతులు చాలా జాగ్రత్తగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కష్టపడి ఆరుగాలం పండించుకున్న పంటని కుప్పలేసుకోవడమో మరి పంట నూర్పిడో చాలా జాగ్రత్తలు తీసుకొని మరి తుఫాను హెచ్చరికల ప్రభావం వల్ల ఏదైతే ఎప్పటికప్పుడు సమాచారం రైతాంగానికి అందుబాటులోకి వస్తూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని పంటలను కాపాడుకుంటున్నారు.